వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్ చూస్తే నాకేమనిపించిందంటే ఇచ్చినమ్మ వాయును పుచ్చుకున్నానమ్మ వాయును అని అనిపించింది. సరే, అలా నాకు ఎందుకు అనిపించింది అన్నది వీడియో చివరిలో చెప్తాను. అయితే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ ఏమన్నా ఉన్నదంటే హైలైట్స్ ఏమీ లేవు. ఎందుకంటే బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ అంతా కూడా సీరియల్ ప్రమోషన్స్కే వాడుకుంటున్నారు ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి. యథావిధంగా ఈరోజు కూడా బిగ్ బాస్ ఆ సీరియల్ ప్రమోట్ చేసి దాంట్లో అంటే డైరెక్ట్గా యాడ్ అవ్వకుండా ఆ ఎపిసోడ్లోనే యాడ్ ఇచ్చినట్టు అనమాట. అంటే మనం మూవీకి ఏదన్నా థియేటర్కి వెళ్ళాం అనుకోండి, ఆ మూవీకి అంటే మూవీ వచ్చే ముందు వచ్చే యాడ్ కన్నా సినిమా అంతా ఒక యాడ్ కింద తీసి పడేస్తే గొడవ ఉండదురా బాబు అన్నట్టుగా సినిమానే ఒక యాడ్, అంటే ఇంకా యాడ్ ప్రమోషన్ కోసం ఒక మూవీ తీసేసి రిలీజ్ చేసినట్టుగా మనకి సోమ మంగళ బుధ ఈ 3 రోజులు కూడా కంటిన్యూషను ఏదైతే మా టీవీ సీరియల్ సంబంధించి ఆ ప్రమోషన్లో భాగంగానే నడుస్తూ ఉంది. సో ఈరోజు కూడా 2 సీరియల్ని ప్రమోట్ చేశారు. ఒకటేమో వంటలక్క, ఇంకోటేమో మగువ ఓ మగువ. సో వీళ్ళు లోపలికి రావడం, వచ్చి డ్యాన్స్ చేయడం, దాని తర్వాత ఒక టాస్క్ ఆడడం, ఒక 4-5 క్వశ్చన్స్ అడగడం, తర్వాత బయటికి వెళ్ళిపోవడం. ఇది ఈరోజు కూడా అదే ఏంటంటారు యథాక్రమంగాన యథాతథంగా ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి మెయిన్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ 2 సీరియల్ ప్రమోషన్స్. అంటే సీరియల్ చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, ఎందుకంటే ఆ వంటలక్క సీరియల్ చూసి వంటలక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, ఆ మగువ ఓ మగువ ఆ సీరియల్ చూసే వాళ్ళకి కానీ మా వాళ్ళు ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు, ఎంటర్టైన్మెంట్ చేశారు అని ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే సీరియల్లో అస్తమానం వాళ్ళు ఏడుస్తానో, లేదంటే ఎదుటోళ్ళు బాధ పెడతానో, లేదంటే ఎక్కడో కుమిలిపోతానో కూర్చో ఉంటారు. లేదా ఆ వంటలకు కంటే కనుక నేను చూడలేదు సీరియల్లో, కాబట్టి ఆ వంటలకి ఏ వంటలు చేస్తాను ఉంటుంది. కానీ ఆ వంటలు చేసేటప్పుడు కానీ ఆ ఎమోషన్స్ కానీ ఆ భావాలు కానీ ఆ భావ ఉద్వేగాలు కానీ, ఎందుకంటే అలాగే చూస్తూ ఉంటారు సీరియల్లో. అంటే సీరియల్లో చూసేది ఏంటంటే బాధపడతామో బాధ పెడతామో ఆ సందర్భంలోనే ఉంటారు. నాకు తెలిసి సీరియల్ ఎంతసేపు ఏంటంటే ఏదో ఒక ఎమోషన్ ఉంటానే ఉంటుంది. అంటే వాళ్ళు ఏడుస్తామో లేదంటే మనల్ని ఏడిపిస్తామో జరుగుతూ ఉంటుంది. అలాగే వంటలకు ఆ పాత్ర బాగా జీవించి ఉండొచ్చు. అలాగే ఈ మగువ ఓ మగువలో ఈ మగువ పడి కష్టాలన్నీ చూపించి ఉండొచ్చు. సో కాబట్టి సీరియల్లో వాళ్ళ కష్టాలు పడుతూ చూసుండిన ఈ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, అంటే టీవీ సీరియల్స్ రెగ్యులర్గా ఈ సీరియల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఆ ఏడక్కర్లద్దు జోష్గా నవ్వుతా, ఎందుకంటే ఆ బాధల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తారు కాబట్టి ఆ సీరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ టీవీ సీరియల్ చూడకుండా డైరెక్ట్ బిగ్ బాస్ అదే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే టీవీ సీరియల్ చూస్తూ ఆ టీవీ సీరియల్స్లో వాళ్ళు ఈ బిగ్ బాస్ హౌస్లో లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ చేసేదాన్ని మాత్రం వీళ్ళైతే 100% ఆస్వాదిస్తారు. అంతే తప్ప డైరెక్ట్గా బిగ్ బాస్ చూసి సీరియల్ చూడలేని వాళ్ళకి మాత్రం ఏంట్రా బాబు ఈ ప్రమోషన్స్ ఏట్రా బాబు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఇందులో 2 రకాల వర్గాలు గల ప్రేక్షకులు ఉన్నారు. ఒకటి టీవీ సీరియల్ చూసి బిగ్ బాస్ చూసేవాళ్ళు, అలాగే ఓన్లీ బిగ్ బాస్ షో చూసేవాళ్ళు. సో కాబట్టి బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి మాత్రం కనెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఈ టీవీ సీరియల్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. ఇది నా అభిప్రాయం. సో కాబట్టి వాళ్ళకైతే నచ్చుతుంది నా అభిప్రాయం. సో ఇక్కడ హౌస్లోకి ఈ వంటలక్క అండ్ మగువ సంబంధించిన వాళ్ళు వచ్చారు, కొన్ని గేమ్స్ ఆడారు. సో 2 ఆటల్లో కూడా మా పరివారం ఓడిపోయింది, బీబీ పరివారం అయితే గెలిచింది. సో ఇంకొకటి ఏంటంటే నిఖిల్ అండ్ గౌతమ్ సంబంధించి ఓటింగ్ చాలా బ్యాలెన్స్డ్గా ఏదో తూకం వేసినట్టే జరుగుతుంది. అయితే బిగ్ బాస్ రివ్యూవర్స్ కింద ఆ పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్లో మాత్రం ఎక్కువ నిఖిల్ ఫస్ట్ ప్లేస్లోనే, సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నట్టు చూపిస్తున్నారు. కాబట్టి ఏ రివ్యూవర్స్ కింద పెట్టిన పోలింగ్ కానీ వెబ్సైట్లో పోలింగ్ కానీ ఒక పరిగణలో తీసుకోండి తప్ప ఇదే కరెక్ట్ అని మాత్రం అనుకోకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళని గెలిపించడానికి ట్రై చేయండి. ఓటింగ్ అయితే మాత్రం చాలా వరకు చూసుకుంటే లేడీస్ కూడా బాగా ఓటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా కింద లేడీస్ ఓటింగ్ అయితే లేడీస్ కామెంట్ చేస్తూ ఉన్నారు కింద, ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ కూడా ఎక్కువగా ఉన్నట్టు. నాకు వచ్చిన కామెంట్లలో చూసుకున్నా కూడా ఇటు నిఖిల్కి వస్తున్నాయి, అటు గౌతమ్కి అండ్ ప్రేరణ గారికి కూడా ఓటేయండి అన్నట్టుగానే వస్తున్నాయి. కాబట్టి లేడీస్ కూడా ముందంజలో ఓటింగ్లో పాల్గొంటున్నారని నాకు అనిపిస్తుంది. ఎక్కువ ఓటింగ్ కూడా వాళ్ళదే పడుతుంది. కాబట్టి ఏదేమైనా మీకు నచ్చిన వాళ్ళని ఏ పోలు చూసుకోకుండా
మీరు గట్టిగా ఓటేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళని గెలిపించుకోండి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇటు నిఖిల్ కానీ అటు గౌతమ్ కానీ చాలా ఈక్వల్గా పోటాపోటీగా వెళ్తున్నారు. సో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు అన్నట్టుగానే వెళ్తుంది. అఫీషియల్ ఓటింగ్ ఎలాగుందో తెలియదు కానీ అన్అఫిషియల్ ఓటింగ్లో పోల్చుకుంటే కనుక ఇద్దరు ఒకరిపై ఒకరు పై చేసి సాధించుకుంటూ కంటిన్యూషన్ అవుతుంది ఓటింగ్ వాళ్ళిద్దరిది. సో ఎవరన్నా విన్నర్ కావచ్చు. కాబట్టి మీరు అక్కడ చూసుకుంటే ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ చూసుకుంటే ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ వచ్చింది, ఏళ్ళ పోలింగ్లో ఎంత వచ్చిందని చెప్పేసి మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా మీకు గెలిపించుకోవాలనుకునే వాళ్ళు గెలిపించుకోవడానికి ట్రై చేయండి. సరే, ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఎపిసోడ్లో ఏముందిరా బాబు అంటే ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఆ వంటలక్క ఆ మగువ ప్రమోషన్లో భాగంగా వచ్చారు. మెయిన్ ఏంటంటే ఎవరొచ్చినా అందరినీ ఒకలాగే ట్రీట్ చేస్తున్నాడు అవినాష్. సో తన పులిహార ఏదో తను కలుపుకుంటానే ఉన్నాడు. కాబట్టి అది ఎంటర్టైన్మెంట్ వేలో కాబట్టి అంటే అవతలోళ్ళకి నచ్చలేనప్పుడు మాత్రమే మనం తగ్గించుకోవాలి కానీ అవతలోళ్ళకి నచ్చినంతసేపు ఆ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. అలాగే అవినాష్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరితోనే సరదాగా ర్యాపో కొనసాగుతూనే ఉంది. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఏమన్నా హైలైట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇవి తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి ఈరోజు డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత అవినాష్ బజ్జీలు పాలకూరతో బజ్జీలు వేసారట. నాకు అది బజ్జీలాగా ఎక్కడ అనిపించలేదు. మరి మీకు ఏమైనా అనిపించిందో లేదో. నాకైతే ఏదో ముక్కలు వేసి ఆ పాలకూర వేసి ఏదో బజ్జీలు చేసుకుని తిన్నారు. సో ఫస్ట్ టైం అటు వాళ్ళు ఆ విధంగా ట్రై చేయడం, సో బాగా రుచిగా ఉన్నాయని చెప్పేసి బిగ్ బాస్ కూడా స్టోర్ రూమ్కి వెళ్ళి బిగ్ బాస్ మేము చాలా మంచిగా బజ్జీలు వేసాం, మీరు కూడా తినండి అని చెప్పేసి కొన్ని స్టోర్ రూమ్లో పెట్టారు చిన్న బౌల్లో. పెట్టిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే బజ్జీలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంకొన్ని పెట్టండి అన్నట్టుగా ఆయన మళ్ళీ రిటర్న్ పంపిస్తాడు. సో దాన్ని రెండు రకాలుగా అర్థమైందనమాట. అటు ప్రేరణ గారు ఏమంటారంటే చాలా తక్కువ బజ్జీలు ఇచ్చారు, చాలా సంతోషం, ఎందుకంటే ఎక్కువ ఇచ్చుంటే మేము తినలేకపోదాం, అంత బాగా వండారు అన్నట్టుగా దాని ఇంగ్లీష్ మెసేజ్ అన్నట్టుగా ప్రేరణ గారు చెప్తే, దాని తర్వాత గౌతమ్ ఏమంటాడు మీరు చాలా తక్కువ ఇచ్చారు, కొన్ని ఎక్కువ ఇచ్చుంటే బాగున్నాం అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడని చెప్పేసి గౌతమ్ చెప్తాడు. సో తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సరే అండి అని చెప్పేసి మళ్ళీ కొన్ని బజ్జీలు వేసి మళ్ళీ లోపల పెడతారు. అవి పెట్టిన తర్వాత కూడా బిగ్ బాస్ ఏం చేస్తాడంటే పెద్ద బౌల్ పంపించి మీరు చాలా తక్కువ ఇచ్చారు, సో ఇంకొన్ని పంపించండి అని చెప్తారు. సో ఇక్కడ ప్రేరణ అండ్ అవినాష్ ఇద్దరు బిగ్ బాస్ కెమెరాతో మాట్లాడింది ఏంటంటే ఏమయ్యా బిగ్ బాస్ 2 వారాల నుంచి నువ్వు రేషను గీషను ఏం పంపించకుండా బజ్జీలు అడుగుతుంటే ఎలాగయ్యా నువ్వు పంపించి అడిగితే బెటర్ కదా, సో కాబట్టి నువ్వు పంపిస్తే మేము చేసిస్తామన్నట్టుగా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఆ షో అంటే వాళ్ళు అడగకుండానే వీళ్ళు పెట్టారు. పెట్టిన దానికి ఆయన అడిగాడు, అడిగిన దానికి మళ్ళీ అడిగాడు అనమాట. సో అది కంటిన్యూషన్ అవుతూ ఉంది. సో దీనికి ఏంటంటే మళ్ళీ పంపించుంటారు, ఆ బౌల్ నిండా బజ్జీలు వేసి మళ్ళీ లోపల పెట్టారు. సో దానికి బదులుగా వాళ్ళు పిజ్జా అనుకుంటా పిజ్జా ఇచ్చారు. సో తర్వాత దాన్ని ప్రేరణ నబీల్ ఇద్దరు కలిసి స్టోర్ రూమ్కి వెళ్తారు. దాని బదులుగా పిజ్జాలు ఇస్తే కనుక దాన్ని ఏమంటారంటే ఏంటి బిగ్ బాస్ నాకు పిజ్జా ఇచ్చావు, బర్గర్లు కావాలనుకుంటున్నావు అన్నట్టుగా నబీల్ అండ్ ప్రేరణ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటారు. సో ఎందుకంటే వాళ్ళు వేసిన బజ్జీలకి దాన్ని ఏమంటారు బదులుగా వీళ్ళైతే మాత్రం ఆ పిజ్జాలు ఇచ్చారు. సో అందరూ హౌస్ మేట్స్ హ్యాపీ ఫీల్ అయ్యి అవి తింటా ఉండే టైంలో ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ బజ్జీలు అంటే నబీలు అవినాష్ వేసిన బజ్జీలకు బదులుగా ఏదైతే పిజ్జా ఇస్తారు కదా, దీని తర్వాత ఇక్కడ వంటలక్క స్టార్టింగ్ వచ్చింది, వంటలక్క వచ్చిందమ్మా. వంటలక్క వచ్చింది. వంటలక్క అంటే నేను కార్తీక దీపంలో వంటలక్క అంటే నాకు వంటలక్క అంటే ఆవిడే గుర్తు. సో కాబట్టి వంటలక్క సీరియల్ ఉన్నదని కూడా నాకు తెలియదు. సో ఈ వంటలక్కని ఎంతమంది ఇష్టపడి ఉంటారు బాగా ఈ వంటల కార్యక్రమం. అంటే వంటలు వచ్చినా రాకపోయినా లేడీస్ అభిమానించే దాంట్లో ఈ వంటలు బాగా ఉంటాయి కాబట్టి ఈ వంటలక్కని బాగా అభిమానించినట్టున్నారు. కాబట్టి నేనైతే చూడలేదు, తప్పుగా అనుకోవద్దు. సో కాసేపటికి హౌస్లో వీళ్ళు పిజ్జా తినే టైం అనుకుంటా. సో ఈ టైంలో హౌస్లో పాటలు ప్లే అవడంతో ఎవరు వస్తున్నారని చెప్పేసి వీళ్ళకి మనకు ఆటోమేటిక్గా వచ్చేది సాంగ్ వస్తే వాళ్ళు వస్తున్నారు అన్నట్టుగా మనకి ఎలాగ అనిపిస్తుందో వీళ్ళకి కూడా అదే అనిపిస్తుంది కదా, హౌస్లోకి ఎవరో ఇంకొక సీరియల్ ఎపిసోడ్ ప్రమోట్ చేసుకోవడానికి వస్తున్నారన్న ఫీలింగ్ వీళ్ళకి కలుగుతుంది. కాబట్టి సరే సాంగ్ వచ్చిన వెంటనే ఎదురు చూస్తున్నారు. లోపలికి ఒక జంట రావడంతో ఎవర్రా వీళ్ళు అంటే వచ్చే వాళ్ళు ఎవరో తెలియదు కదా వస్తున్నారు అన్నట్టుగా. సరే ఆడియన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే నేనైతే చూడడం కాబట్టి నేను అదే చెప్తున్నాను, సీరియల్ చూసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ అభిమాన నటులు సీరియల్లో ఆ ఎమోషన్లో ఏడుపులతో ఉంటారు కాబట్టి ఇక్కడ నవ్వుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఎగ్జైట్మెంట్ అయితే కలుగుతుంది. కానీ
న్యూట్రల్గా అదే సీరియల్ చూడలేని ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అయితే అనిపించదు. ఎందుకంటే తెలియని మొక్కలు కదా, ఒక బిగ్ బాస్ సీరియల్లో స్టార్ట్ అయిన వాళ్ళే మనకు అలవాటు పడడానికి 1 or 2 వీక్స్ పట్టింది. వీళ్ళు ఎలా వచ్చిన వెంటనే టక్ మనం కనెక్ట్ అవ్వలేం కదా, ఎందుకంటే తెలియని ఫేసులు కాబట్టి. అంటే నా వరకు మీకు తెలిసిన వాళ్ళు అయితే ఓకే కానీ. సో వీళ్ళు ఇంకా సీరియల్ వాళ్ళు వచ్చారు కాబట్టి వచ్చి రాగానే మేము వంటలక్క సీరియల్ అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత హౌస్ మేట్స్ కలిసి ఫన్నీ ముచ్చట్లు ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఎవరు వచ్చినా యథాతథంగా మన అవినాష్ అది పులిహార అవ్వచ్చు, లేదంటే ఏదన్నా అవ్వచ్చు, వచ్చిన వాళ్ళతో తను ఒక రకంగా కలుపుకోలుతాను. ఎందుకంటే తను ఆల్రెడీ మా పరివారం సంబంధించి చాలా ఎంటర్టైన్మెంట్ షోల్లో తను ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్ ఇతను సీజన్ 4 నుంచి ఉంటున్నాడంటే ఆల్మోస్ట్ 4 years నుంచి ఈ బ్యాచ్తో కలిసి ఉంటున్నాడు కాబట్టి మ్యాక్సిమం అందరూ తెలుసుంటారు కాబట్టి అతను అందరితోనే కలుపుగోలుతనంగా వెళ్ళిపోతున్నారు. సో అవతల వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు తన జోక్స్ వేయడంలో తప్పులేదు. వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అవి తగ్గించుకోలేమో తప్ప. సో అంతవరకు అవినాష్ అయితే ఎంటర్టైన్మెంట్గానే. అసలు ఈ రోజు అవినాష్ కూడా లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ అయితే ఏమీ లేదు. తను ఏదో ఫన్ చేసినా ఏది చేసినా కూడా ఏదోలా గెంటుకుని అయితే వస్తున్నాడు. అయితే ఈ జంటతో పోటీ పడి 10,928 రూపాయలు గెలుచుకోవచ్చు, గేర్ లాగండి గెలుచుకోండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. సో ఇక్కడ ఒక గేమ్ ఏంటంటే, ఈ గేమ్లో ప్లాస్టిక్ బాల్స్ బ్లో డ్రైయర్ మీద నిలబెట్టి లైన్ దాటి ఒక కప్పులో వేయాలి. ఈ టాస్క్లో వంటలక్క సీరియల్ ఆ తరపున ప్లేయర్స్ అయితే మాత్రం వాళ్ళ జంట ఎవరైతే ఉన్నారో ఆయన అయితే బాగానే ఆడాడు, దాంతోపాటు ఆవిడ కూడా ఆడింది. సో వీళ్ళిద్దరూ ఆడారు. వీళ్ళిద్దరు ఏంటంటే ప్రేరణ అవినాష్ని చూస్ చేసుకుంటారు. కానీ ఇక్కడ నెగ్గింది అయితే మాత్రం ప్రేరణ అవినాష్ అంటే అందులో అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన గట్టిగా ఆడాడు. సో ఆ వంటలక్క అయితే కొంచెం స్లోగా ఆడింది. ఎందుకంటే ఆ బ్లో డ్రైయర్ ఏదైతే ఉందో హెయిర్ డ్రైయర్ అనుకుంటాను. సో అది కొంచెం ఆ బాల్ దాని మీద నిలబెట్టుకుని నడాలి, ఆ వైర్ కట్ట ఉంది. సో కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. కానీ ఇందులో కూడా వీళ్ళు ఆల్రెడీ టాస్క్లు ఆడుతూ ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కొంచెం అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి ఏ టాస్క్ ఇచ్చినా ఇప్పటి వరకు కూడా వీళ్ళు గెలుస్తూ వచ్చారు. సో కాబట్టి వీళ్ళు దీనికి సంబంధించి ఈ గేమ్కి సంబంధించి వీళ్ళు నెగ్గుతారు. అయిపోయింది. దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత అంటే వీళ్ళది పెద్ద ఎంటర్టైన్మెంట్గా నాకైతే అనిపించలేదు. సో వంటలక్క వచ్చారు, వంటలక్క సీరియల్ గురించి ప్రమోట్ చేశారు. సో కాబట్టి సోగా అలా జరిగిపోయింది తప్ప పెద్దగా. కానీ తర్వాత వచ్చిన మగువ సీరియల్కి సంబంధించి అందులో ఆ లేడీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయగలిగింది. కొన్ని దాన్ని ఏమంటారు జోక్స్ కానీ సెటైర్లు కానీ వేయగలిగింది అవినాష్ మీద. సో ఆవిడ ఏం జరిగింది మాట్లాడుకుంటే కనుక వీళ్ళు బిగ్ బాస్ అంటే నాకు కూడా పెద్దగా ఈ వీళ్ళు మగువ సీరియల్ ఉందని అంటే మనం చూడం కాబట్టి, కానీ సీరియల్ చూసి లేడీస్కి మాత్రం అయితే బాగా తెలుస్తారు కాబట్టి ఇక్కడ అవినాష్కి అయితే మాత్రం వీళ్ళందరూ అంటే ఎంటర్టైన్మెంట్ షోలో అవినాష్ భాగం కాబట్టి అవినాష్కి వీళ్ళందరూ తెలుసు. అందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో అవినాష్ బాగా కలిసిపోతున్నాడు అనమాట. సో ముఖ్యంగా హీరోయిన్తో అంటే ఇక్కడ వచ్చిన హీరోయిన్తో మంచి ముచ్చట్లో పెట్టాడు. లోపలికి ఎంటర్ అవుతుంది ఆవిడ. ఎంటర్ అయిన తర్వాత మగువ సీరియల్ అని కదా అమ్మాయి గారు అంటారు. ఆ ఇంట్లో ఆయన అంటే అమ్మాయి గారు అని పిలుస్తారట. సో కాబట్టి ఇక్కడ హీరోయిన్ వచ్చిన వెంటనే మా అమ్మగారితో గొడవైంది, మేము సెపరేట్ అయిపోతున్నాం, వేరే ఇల్లు చూసుకోమని చెప్పారు. అంటే సీరియల్లో గురించి కాబట్టి నేను వేరే ఇల్లు తీసుకుంటున్నామంటే కనుక ఓ పంచాయతీని అమ్మాయిని నా రూమ్కి అంటే నేను చూసుకుంటాను అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఓ పక్క ప్రేరణ పెద్ద అయినా కాళ్ళకి దండం పెట్టండి అని చెప్తారు. సో అలాగే వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు అవినాష్కి సంబంధించి ఏదన్నా చెప్పండి అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు 15 సంవత్సరాల వయసు ఏదో చెప్తా ఉంటే 50 సంవత్సరాల వయసులో అన్నట్టుగా ఆవిడ అంటుంది. అంటే సెటైర్లు అయితే అవినాష్కి బాగానే వేశారు. అలాగే ఇంతకుముందు వచ్చిన ఆ వంటలక్క సీరియల్ ఆవిడ కూడా అంటే మనం ఏదన్నా ఒకదాన్ని అనుకరిస్తే అంటే ఒక జంతువుని అనుకరిస్తే కనుక అది ఇదేదని చెప్పండి అంటే కనుక నబీలు జిరాఫీన్లో అనుకరిస్తాడు. సో జిరాఫీ అని చెప్తారు. కానీ అవినాష్ కోతిని అనుకరించినప్పుడు కోతని చెప్పకుండా ఆవిడ ఏమంటుందంటే అవినాష్ అని అంటుంది అనమాట. అంటే నాకు అవినాష్ లాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళందరికీ కూడా అవినాష్తో ఒక ర్యాప్ అయితే ఉంది కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే అవినాష్ జోకులు వేస్తున్నాడు, అవినాష్తో వాళ్ళు కూడా జోకులు వేస్తున్నారు. సో అలాగే నిన్న వచ్చిన దీపిక గంగరాజు గారు కూడా అవినాష్తో అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అవినాష్తో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటున్నారు. సో ఈ రోజు వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి కూడా ఒక టాస్క్ పెట్టాడు మగువ సంబంధించి. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే
మా సీరియల్లో మగువ కాబట్టి మేము మగువకే ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రేరణకి ఛాన్స్ ఇస్తాం. ప్రేరణతో పాటు గౌతమ్ కూడా ఛాన్స్ ఇస్తామని చెప్పేసి ఆ మగువ సీరియల్ సంబంధించి వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ టాస్క్‌లో 10,010 ప్రైజ్ మనీ యాడ్ అయింది. 10,010 రూపాయలు ప్రైజ్ మనీ యాడ్ అయింది. సో, దీనికి కూడా అంటే ఇందులో కూడా వీళ్ళే నెగ్గారనమాట. ఎవరు? మన బిగ్ బాస్ పరివార్ నెగ్గింది. సో, వాళ్ళైతే ఏం నెగ్గలేదు. సో, కాబట్టి ఈరోజు జరిగిన 2 టాస్కుల్లోని కూడా ఈ మా పరివార్‌కి సంబంధించి, బీబీ పరివార్‌కి సంబంధించి మా పరివార్ మీద బీబీ పరివార్ అయితే నెగ్గిందనమాట. సో, ఈరోజు ఎపిసోడ్‌లో ఏమీ లేదు. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన దానికి ఇప్పుడేంటంటే ఏదో చూసానమ్మా అన్న పేరుకి చూడడం తప్ప, అంటే మనం సీరియల్ చూసిన అంటే సీరియల్ అయినా, ఎపిసోడ్ అయినా చూసిన పేరుకి చూసినట్టే తప్ప మనకు మనస్ఫూర్తిగా చూసినట్టు కాదు. అంటే ఇచ్చిందే తీసుకోవడం తప్ప మనకు నచ్చింది తీసుకోవడం కాదని ఫస్ట్ దానికి ఇది సింక్ చేయడం ఏంటంటే, చూసిన దాన్ని ఏదో వచ్చిందని చూడడమే తప్ప మనకి ఇంట్రెస్ట్ కలిగించేంత లేదు. కానీ సీరియల్ చూసే ఆడియన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం పర్వాలేదని అనిపించును. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ చూసిన దాని మీద పెద్దగా ఏమీ లేదు. సో, ఇంక అంతకు మించి వాళ్ళ పెట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే టాస్క్‌లు అంటే వాళ్ళని ఎలా డిజైన్ చేసుంటారంటే, హౌస్‌లో ఉన్నది 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్‌తో మనం ఏది చేయించినా అనవసరమైన విషయం కదా! ఇంక వీళ్ళ తగువులు పెట్టి, అది పెట్టి ఇంక చేయడానికి ఏమీ లేదు. ఉన్న చివరి వారం కొంచెం హ్యాపీగా ఉంటారురా బాబు అని వదిలేశారు. సో, ఎలాగా ఉన్న 5 రోజుల్ని మనం ఉపయోగించుకుందాం. సో, మన సీరియల్ మనం ప్రమోట్ చేసుకుందామని వాళ్ళు అనుకున్నారు. అంతే, వాళ్ళేమనుకుని ఉంటారంటే, సీరియల్‌లో ప్రమోషన్‌లో భాగంగా ఇద్దరిని పంపిస్తే 5గురు ప్లస్ ఇద్దరు 7గురు అవుతారు. 7గురిలోని వీళ్ళిద్దరు గేమ్స్, అటుపక్క ఇద్దరు అడిగితే 4 గేమ్స్ ఆడతారు. కాబట్టి మిగిలిన 3లో ఒకరు సంచాలకులు, ఇద్దరు ఖాళీగా ఉంటారు. సో, కాబట్టి షో ఏదోలాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతదని వాళ్ళు డిజైన్ చేశారు గానీ, సో, మనకి అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించలేదు. కానీ ఏంటంటే సీరియల్ చూసే వాళ్ళకి మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు అభిమానించే వాళ్ళు హౌస్‌లోకొచ్చారు కాబట్టి, చూసే వాళ్ళకి, అందులోని సీరియల్ చూసే వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. సో, కాబట్టి అంటే ఎలాగో చివరికొచ్చేసింది కాబట్టి, సో, ఇవాళ ఆ బజ్జీల మ్యాటర్ ఏదైతే ఉందో, బజ్జీలేసి బిగ్ బాస్‌కి పంపించారు. అది అయిపోయిన తర్వాత దానికి బదులు పిజ్జా పంపించారు. తర్వాత ఫస్ట్ సీరియల్‌లో వచ్చినప్పుడు అనుకుంటా, వంటలోకి వచ్చినప్పుడు అనుకుంటా, లేకపోతే రెండో వాళ్ళు వచ్చినప్పుడు పిజ్జాలు పంపించారు. నాకు తెలిసి రెండో వాళ్ళు అంటే ఓ మగువ సంబంధించి వచ్చినప్పుడు, వీళ్ళు తింటా ఉన్నప్పుడు సాంగ్ వస్తది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎక్కడ ఇదవుతదని చెప్పేసి దాసేయండి అని చెప్పేసి అంటారు. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ బయటోళ్ళకి పెడితే వీళ్ళకి తక్కువైపోతుందన్న ఉద్దేశం ఏంటో తెలీదు గానీ, సో, అక్కడ దాచేస్తారు. కానీ అవినాష్ ఒకే ఒక పీస్ తీసుకొనొచ్చి బయట మగువ యాక్టర్ ఎవరో హీరోయిన్ ఉన్నారు కదా! ఆవిడకి తినిపించడానికి అయితే వద్దంటారు. సో, ఈయన తినేస్తారు. సో, ఆవిడైతే మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే, అంటే కొన్ని జోక్స్ అయితే కట్ చేశారు. అలాగే మ్యూజిక్ బాక్స్ అని చెప్పేసి ఒక బాక్స్ తీసుకొని మగువ సీరియల్ సంబంధించి ఆవిడేం చేశారంటే, మ్యూజిక్ బాక్స్ అని ఎవరి చేతిలో బాక్స్ ఆగితే గనక దాంట్లో ఏం రాసుంటే అది చేయాలన్నారు. సో, అలాగేంటంటే ప్రేరణకి సంబంధించి చేతులు ఆగితే అవినాష్‌కి సంబంధించి ఏదో మాట్లాడమంటే, అవినాష్ అంటే సంబంధించి మాట్లాడింది ఆవిడ. సో, దాన్ని రివర్స్‌లో మాట్లాడారు. సో, అది ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగింది. తర్వాత ఆ బాక్స్‌లో ఏముందన్నది ముందే తెలిసిపోతుంది. తర్వాత టర్న్ అయినప్పుడు నెక్స్ట్ వచ్చి ఏమవుతదంటే, ఉల్లిపాయ తినాలని రాసుంటది. అది నబీల్ దగ్గర ఆగిపోద్ది. నబీల్ తింటాడు. దీని తర్వాత వచ్చి దాని తర్వాతది కూడా పచ్చిమిరపకాయలు తినాలని ఉందట. అది నిఖిల్ మిగతా వాళ్ళు చూస్తారు. సో, గౌతమ్ కూడా చూస్తాడు. కాబట్టి ఆళ్ళేంటంటే బాక్స్ తీసుకోకుండా పరిగెడతారు. అందులో ఆ మగువ హీరోయిన్ గాని, వీళ్ళు గాని. సో, దాన్ని మళ్ళీ తీసుకొనొచ్చి నబీల్ దగ్గర ఆగుతది. ఇది తొండాట ఆడుతున్నారు మీరు అంటాడు మనోడు. సో, పచ్చిమిరపకాయలు తెచ్చిస్తారు. సో, దాన్నేంటంటే అవినాష్ నేను తింటాను, నువ్వు ఒకటి తిను పర్వాలేదంటారు. సో, ఈ విధంగా ఏంటంటే షో అయితే సాగింది. షో సాగదీతకు సాగింది. సో, కాబట్టి మనం చూడాలి. అందుకనే చూసాం. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఏమి లేదు. సో, వాళ్ళతో పాటు కలిసిపోయి మనం అదే ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుని చూడాలి తప్ప అందులో అయితే ఏమీ లేదు. సో, వాళ్ళైతే టీవీ సీరియల్స్ ప్రమోట్ చేసుకోవడానికి, మా సీరియల్ చూడండి మీకు బాగా నచ్చుతుందన్నట్టుగా వాళ్ళు ఆ వంటలక్క మగువ సంబంధించి ఈ ఎపిసోడ్ అయితే ఈరోజు ఇలా టెలికాస్ట్ అయిందనమాట. సో, దీని మీద నా అభిప్రాయం ఏంటంటే, ఈ ఎపిసోడ్ చూసినా చూడకపోయినా పర్వాలేదు. జస్ట్ మనం ఆ ప్రోమో చూసుకుంటే సరిపోద్ది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ప్రోమోలో వచ్చిన ఆ 1 మినిట్ చూస్తే మనకి ఎపిసోడ్ అర్థమైపోద్ది. బజ్జీలేమో బజ్జీలేశారు. పాలకూర బజ్జీలు అదేమో బిగ్ బాస్‌కి ఇచ్చారు. బిగ్ బాస్ తిరిగి
బజ్జీలకు బదులు ఆయన ఏమి ఇచ్చాడంటే పిజ్జాలు ఇచ్చారు. ఇలా పిజ్జాలు తిన్నారు. ఫస్ట్ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్కి ఏమో వంటలక్కోళ్ళు వచ్చారు. వంటలక్కోళ్ళు వంటలక్క టీవీ సీరియల్ ప్రమోట్ చేసుకుని వీళ్ళతో ఒక గేమ్ ఆడి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మగువ మగువ అన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వీళ్ళతో గేమ్ ఆడి తర్వాత వాళ్ళ సీరియల్ ప్రమోట్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈరోజు ఎపిసోడ్ అంతా కలిపి నాకు చెప్పడానికి హాఫ్ మినిట్ సరిపోతుంది అనమాట. 1 మినిట్ కూడా అవసరం లేదు నా అభిప్రాయం. సో ఈరోజు ఏమన్నా హైలైట్స్ ఉన్నా ఏమున్నా ఇదే అనమాట. సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇంకా నిఖిల్ అండ్ గౌతమ్ అని చెప్పేసి నేను థంబ్నెయిల్లో పెట్టాను. సో ఎందుకు పెట్టాను అంటే కనుక ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే కనుక ప్రజెంట్ ఈ వీడియో నేను చేసే టైం వరకు కూడా చాలామంది రివ్యూవర్స్ కింద అయితే కనుక ఓటింగ్ యూట్యూబ్లో అయితే కనుక ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో ప్రేరణ, ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నారు. ఓకే, ఈ ఆర్డర్ అయితే ఓకే. అవినాష్ని పక్కన పెట్టేసేయండి. దీని తర్వాత ప్రేరణ అండ్ నబీల్ని కూడా పక్కన పెట్టేసేయండి. సో మిగిలింది వీళ్ళిద్దరు. కానీ నాకు తెలిసినంత వరకు చాలా వెబ్సైట్లలో ఇద్దరు ఈక్వల్ ఓటింగ్ అయితే పడుతుంది. సో అటు గౌతమ్కి గట్టిగానే ఓటింగ్ పడుతుంది, అలాగే నిఖిల్కి కూడా గట్టిగానే ఓటింగ్ పడుతుంది. నేను ఇప్పుడు కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు వెబ్సైట్లలోని అలాగే యూట్యూబ్ పోల్స్లోని ఓట్లు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మరీ ముఖ్యంగా యూట్యూబ్లో ఫాలో అయ్యి ఆ రివ్యూవర్స్ కింద ఉన్న ఓటింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎవరిని నెగ్గిద్దాం అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళని నెగ్గించడానికి మీరు ఏం చేస్తారంటే చాలామంది ఓట్లు వేయట్లేదు. హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా వాళ్ళు ఓట్స్ వేయట్లేదు. కాబట్టి మీరు మీ వాళ్ళని గెలిపించుకోవడం కోసం కింద రివ్యూవర్స్ కింద కామెంట్ పెట్టి తిట్టుకునే కన్నా ఓకే పొగుడుకోవడం మా వాడికి ఓటేయండి అనడంలో తప్పులేదు. కానీ మీ ఓడికి సంబంధించి చెప్పలేదంటే అతను ఎవడో చెప్పకపోతే మీకు నష్టం ఏం జరగదు. ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళకి ఓటేయాలంటే ఓటేయాలంటే ఇక్కడ ప్రభావితం చూపించే అవకాశం ఉందంటే ఉంటుంది. ఎందుకంటే మా వాడు వెనకాల ఉన్నాడా, తన ముందు ఉన్నాడా, అయితే మనం వేసినా ఏం ఉపయోగం అలా మాత్రం వద్దు. అంటే అలా అనిపించవచ్చేమో కానీ అలా అనుకోకండి. మనం నెగ్గించవలసిన వాళ్ళని నెగ్గించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంకా ఉన్నదే ఇవాళ లక్షవారం, ఇంకా శుక్రవారం 1 డే మిగిలింది. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, మన ప్రయత్నం మనం చేద్దాం. సో అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంటుందన్న సెకండరీ. సో మీరు వేసి ప్రతి ఓటు అఫీషియల్ ఓటింగ్లోకి వెళ్తుంది. బయట ఓటింగ్తో మీకు అనవసరం. కాబట్టి మీరు నెగ్గించాలంటే నిఖిల్కి ఓటేసుకోండి, అలాగే గౌతమ్ నెగ్గించాలంటే గౌతమ్కి వేసుకోండి. అంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓటేస్తారు. ఇందులో మెయిన్ న్యూట్రల్గా ఉంటున్నారు చూసారా, ఓటు వేయలేని ఆడియన్స్ని మీరు కన్విన్స్ చేసి ఓటు వేసుకుంటే కనుక మీకు ఆ ఓటు బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు 2 ఓట్లు అంటే ఇద్దరికి సంబంధించి కూడా ఈక్వల్గానే జరుగుతుంది అనమాట. అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు, ఈక్వల్గా ఓటింగ్ అయితే పడుతుంది. కాబట్టి ఆ ఈక్వల్ ఓటింగ్ దాటి కొంచెం ఎదరికెళ్ళినాడే కదా నెగ్గుతాడు. అలా నెగ్గించాలంటే కనుక మీరు అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళు అంటే మీ ఓడని మీరు ఎవరైతే అభిమానిస్తున్నారో సో వాళ్ళకి ఏంటంటే న్యూట్రల్గా ఈ సబ్స్క్రిప్షన్ ఉండి కూడా ఓట్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే మీతో పాటు మీ పక్కన వాళ్ళతో మాట్లాడారంటే బిగ్ బాస్ షో చూస్తున్నామంటే ఓటు వేసారంటే వేయలేదన్నారు అనుకుని సో ఆ ఓటుని మీ వాళ్ళకి అనుగుణంగా వేయించుకుంటే తప్పు అయితే ఏమీ లేదు. కాబట్టి అటువంటి వాళ్ళని చూజ్ చేసుకుని ఓటు వేయించడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు అనుకున్న వాళ్ళు విన్నర్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్లు చాలా తక్కువ. అంటే నేను చెప్పిన దాని ప్రకారం ప్రభావితం అయ్యేదేమీ ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నాకు ఎవరు నెగ్గినా ఒకటే. ఎందుకంటే నిఖిల్ నెగ్గినా గౌతమ్ నెగ్గినా ఎవరు నెగ్గినా నాకు ఒకటే. ఎందుకంటే వాళ్ళు నెగ్గినా నాకు ₹1 రాదు, వీళ్ళు నెగ్గినా ₹1 రాదు, అలాగే మీకు కూడా ఏమి రాదు. కానీ అభిమానం ఏదైతే ఉందో మనం అనుకున్న వ్యక్తి నెగ్గినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. సో ఆనందం అయితే పొందుతారు. కాబట్టి మీ ఆనందం పొందడం కోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి. సో ఇది టోటల్గా చివరగా అంటే నా వరకు చివరగా చెప్పాలంటే కనుక ఇది ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ షోలో మీకు పలానా వ్యక్తి నచ్చాడు మీరు ఓటేశారు అంతవరకు అంతే. దీనికోసం మీరు ఉద్రేకాలు రెచ్చగొట్టుకుని మరీ పర్సనల్గా తీసుకుని మరీ ఎమోషనల్గా ఇదైతే అవ్వద్దని నా అభిప్రాయం. సో ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో నేనైతే నాకు అనిపించింది ఏంటంటే మనం ఇప్పుడు వరకు 7 సీజన్లు చూసుకుని వచ్చాం, ఇది 8వ సీజన్. సో ఏదైనా సరే తాత్కాలికం మాత్రమే. అంటే ఇంతకుముందు కౌశల్ విన్ అయినప్పుడు కౌశల్ ఆర్మీ అని చెప్పేసి చాలామంది ఇదయ్యారు. సో ఇప్పుడు ఏమైపోయారు, సో ఏంటంటే అది జరిగినంతసేపు ఆ ఒక్క పీరియడ్ జరిగినంతసేపు మాత్రం మన వాళ్ళు పట్టించుకుంటారు, తర్వాత వదిలేస్తారు అనే అంటే నా అభిప్రాయం. అంటే ఉండొచ్చు కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్, అంటే మనకి ఆ మూమెంట్ వచ్చినప్పుడే అది ఎలివేట్ అవుతుంది, తర్వాత డౌన్ అయిపోద్ది అంతే కదా. అప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది,
పుష్ప 2 మూవీ ఎన్ని రోజులు ఉండదు, ఫస్ట్ రోజు ఆహా ఓహో, రెండో రోజు ఓకే, మూడో రోజు ఒక 4-5 రోజులు అయితే మర్చిపోతారనమాట. సో ఏదైనా అంతే, పుష్ప అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ అవ్వచ్చు. సో ఏదైనా దాని మూమెంట్ అది వచ్చిన కొన్ని రోజులు మాత్రం ఉంటుంది. ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాను తీరం దాటి వరకునే, తీరం దాటిన తర్వాత అక్కడితో దాని పని అయిపోయినట్టే. అదే ఆ ప్రపంచం అటువంటిది, ఆ కొంత టైమే ఉంటుందన్నమాట. సో దానికోసం మన భావోద్వేగాలు రెచ్చగొట్టుకుని మరీ పర్సనల్గా తీసుకుని ఆడు ఈడు అని తిట్టుకోవడం అనవసరం నా అభిప్రాయం. సో మీకు కొంతమందికి రైట్ అనిపిస్తే అది మీ ఇష్టం. నా అభిప్రాయం ఏంటంటే అనవసరం కదా మరీ పర్సనల్గా తీసుకోవడం అన్నది అనవసరం. సో ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్గా చూద్దాం, మనకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మీకు నచ్చిన వాళ్ళు మీరు ఓటేసుకోండి. నాకు నచ్చిన వాళ్ళకి నేను ఎలాగో ఓటేసుకుంటాను కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు మీకు గెలిపించుకోండి. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎవరు నెగ్గినా ఒకటే. కాబట్టి మిగిలింది ఈ రోజు తప్పిస్తే ఇంకొక రోజు మాత్రమే. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. ఇప్పుడు వరకు అయితే మాత్రం ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ అయితే పడుతుంది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. అయితే కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వరకు నాకు చెప్పిన దాంట్లో నాకు ఉపయోగం ఉందా లేదంటే, ఇప్పుడు చెప్పే దాంట్లో నాకు ఉపయోగం ఏంటంటే మీరు నాది ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల, అంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అంటే కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో కొంచెం రీచ్ ఉండొచ్చని నా అభిప్రాయం. అందుకే కుదిరితే ఓ లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.